హాయ్ ఫ్రెండ్స్, నానిస్ Q&A ఎపిసోడ్ 42కి అందరికీ స్వాగతం. ఎవ్రీ సాటర్డే మన ఛానల్లో Q&A సెక్షన్ అయితే నడుస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను మీ క్వశ్చన్స్ని పిక్ చేయాలి అనుకుంటే ట్విట్టర్లో @NanisTechLogic అని చెప్పేసి మీరు నన్ను క్వశ్చన్స్ అయితే అడగచ్చు. సో నేను ఈరోజు ట్విట్టర్లో పిక్ చేసిన క్వశ్చన్స్ ఉన్నాయో సో వాటిని ఈరోజునైతే మనం చూద్దాం. తరుణ్ కుమార్ అడుగుతున్నారు, హాయ్ అన్న, 2TB మెమరీ కార్డ్ ఇంకా ఎవరు తయారు చేయలేదు కదా, మరి ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1లో మెమొరీ ఎక్స్పాండబుల్ టు అప్ టు 2TB అన్నారు. హౌ ఈజ్ పాసిబుల్ అండ్ హౌ దేర్ టెస్టెడ్ ఇట్. సో వీళ్ళు అప్ టు 2TB అన్నారు అంటే మనకి 2TB రాకపోయినా సరే మనకి 2TB వచ్చినప్పుడు మనం యూజ్ చేసుకోవడానికైతే ఇది మనకి సూటబుల్ అని చెప్పి దీని అర్థం అనమాట, అంటే సపోర్ట్ చేస్తుందని. సో మీరు కావాలి అనుకుంటే ఇది కాకపోతే మీరు 2TB ఉన్న హార్డ్ డిస్క్ నేను కనెక్ట్ చేసుకోవచ్చు. సో TB ఇచ్చారు అంటే వాళ్ళు ఇంకా తయారు చేయలేదు కాబట్టి మనకి 2TB పనిచేయదు అనుకోవడానికి అయితే లేదు. సో ఏదైతే ప్రాసెసర్ కానీ మొబైల్ కానీ ఉందో అది 2TB వరకు సపోర్ట్ చేసే విధంగా వీళ్ళైతే తయారు చేశారని అర్థం. సో ఒకవేళ 2TB మనకి మెమరీ కార్డు వచ్చినా సరే చాలా అంటే చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మనకి చెప్పలేం, 80,000 ఉండొచ్చు, 90,000 ఉండొచ్చు, చాలా కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. సతీష్ శేఖర్ అడుగుతున్నాడు, ఇతను వచ్చేసరికి 11 క్వశ్చన్స్ చాలా టైం స్పెండ్ చేసి మరి అడిగాడంటే అన్నింటినీ Q&Aలో చెప్పేయమని చెప్పి తనైతే అంటున్నాడు. తమ్ముడు, నువ్వు 11 క్వశ్చన్స్ నువ్వు చాలా వరకు పాపం కష్టపడి రాసాను అంటున్నావు. నేను అంతే కష్టపడి నేను వీడియో చేయాలి. 11 క్వశ్చన్స్ నీదే చేసేస్తే మొత్తం అంతా అయిపోద్ది. అందులో నీ 11 క్వశ్చన్స్లో నాకు చాలా క్వశ్చన్స్ అయితే అర్థం కాలేదు, ఏవో రాసేవు. బట్ ఒకసారికి నీ 2-3 క్వశ్చన్స్ ఏమో నేను పిక్ చేశాను, అవి నేను ఇప్పుడు చదువుతున్నాను. సతీష్ శేఖర్ ఏమడుగుతున్నాడంటే, బ్రో ఐ ఆమ్ యూజింగ్ 5T PUBG ఓవర్గా అనుకుంటారు, స్టార్క్ అవుతూ బి లైట్గా, ఏం చేయాలి? సో తను అడిగిన క్వశ్చన్ కూడా నాకు అర్థం కాలేదు. తను చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే తను 5T వాడుతున్నట్టున్నాడు, PUBG వాడుతుంటే ఓవర్గా హీట్ ఎక్కుతున్నట్టుంది. సో ఏం చేయాలని అడుగుతున్నారు. సో PUBG వాడినప్పుడు ఏ మొబైల్ అయినా సరే హీట్ ఎక్కుతుంది, దీనికి మనం ఏమీ చేయలేము. సో మీరు ఇంకా ఎక్కువ తొందరగా హీట్ అవ్వకూడదు అనుకుంటే మీరు ఏవైతే గ్రాఫిక్స్ ఉంటాయో సో అది వచ్చేసరికి మనకి మిడిల్లో కానీ లో గ్రాఫిక్స్లో కానీ పెట్టి మీరు గేమ్స్ ఆడుకుంటే మీకు కొంచెం క్లాకింగ్ స్పీడ్ అనేది డౌన్ అవుతుంది. ఎప్పుడైతే క్లాక్ స్పీడ్ డౌన్ అవుతూ ఉంటుందో మీకు స్పీడ్ అనేది అంటే మనకి మొబైల్ హీట్ అనేది ఎక్కదు, అలాగే మీకు మొబైల్ కొంచెం స్పీడ్గా కూడా ఉంటుందన్నమాట. సో మళ్ళీ తనే క్వశ్చన్ అయితే అడుగుతున్నారు, బ్రో డిస్ప్లే ఒకవేళ 24 అవర్స్ ఆన్లో ఉంటే ఏం సో ఓకే, తను అడిగే క్వశ్చన్ ఏంటంటే డిస్ప్లే 24 అవర్స్ ఆన్లో ఉంటే మనకి ఏమైనా అయిద్దా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో డిస్ప్లే అని కాదు, ఏ మొబైల్ ఏ టీవీకి అయినా సరే మనం డిస్ప్లే 24 అవర్స్ ఆన్లో ఉంటే డిస్ప్లే కంటూ ఒక లైఫ్ అయితే ఉంటుంది. సో అది మనకి 1,00,000 అవర్స్ అని అవర్స్ అని చెప్పి ప్రతి డిస్ప్లేకి అయితే ఒక లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ లైఫ్ లాంగ్ మనకు ఫాస్ట్గానే వస్తుందా, తర్వాత ఏమైనా స్లో అయిపోతుందని అడుగుతున్నారు. సో ఇదైతే డిపెండ్ అయి ఉంటుంది అనమాట, మనకు వచ్చే అప్డేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, బ్యాటరీ లైఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఛార్జర్ హెడ్ ఏదైతే ఛార్జర్ అడాప్టర్ ఉందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఛార్జర్ కేబుల్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మనకు లైఫ్ లాంగ్ రావాలి అంటే మీకు ఏదైతే ఛార్జర్ అడాప్టర్ ఉందో ఇందులో ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కదు. అలాగే మీకు ఛార్జర్ ఏదైతే కేబుల్ ఉందో ఎక్కువ నలిగినా సరే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఎక్కే ఛాన్స్ ఉండదు. రాబోయే అప్డేట్స్ మనకి సెక్యూరిటీ ప్యాచ్ కావచ్చు, ఏమైనా అప్డేట్స్ వస్తున్నప్పుడు ఏమైనా చిన్న బగ్స్ ఉన్నా సరే ఫాస్ట్ ఛార్జింగ్లో ప్రాబ్లం వస్తుంది. అలాగే మనకి ఏదైతే మదర్ బోర్డు ఉందో మదర్ బోర్డులో ఏమైనా ఇష్యూస్ వచ్చినా ఫాస్ట్ ఛార్జింగ్లో మనకి ప్రాబ్లం వస్తుంది. అలాగే బ్యాటరీ మనకి డ్రైన్ అవుతున్న స్పీడ్గా డ్రైన్ అవుతుంటే ఎక్కువ లాంగ్ లైఫ్ బ్యాటరీ మనం వాడేసిన తర్వాత బ్యాటరీలో ఇష్యూస్ వస్తాయి. ఆ టైంలో కూడా మన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది తగ్గుతుంది అనమాట. ఈ విధంగా మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సంబంధించి చాలా డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది అనేది గ్యారంటీ లేదు. సో తర్వాత వచ్చేసరికి సాయి కిరణ్ అడుగుతున్నారు, హాయ్ హౌ ఆర్ యూ, SBI క్రెడిట్ కార్డే హ్యాక్ అయింది, ఏం చేయమంటావు? సో ఏం చేయడానికి ఏం లేదు, మీరు హ్యాక్ అయిందని తెలుసుకున్నప్పుడు మీరు వెంటనే ఏంటంటే మీరు కస్టమర్ కేర్ కాల్ చేయాలి. SBI బ్యాంకింగ్ వర్క్స్కి అయితే మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. కాల్ చేసి మీరు ఏం జరిగింది అనేది మీరు వాళ్ళకైతే వివరించినట్టయితే వాళ్ళు మీకు ఒక ఫామ్ ఫిల్అప్ చేసి మళ్ళీ వాళ్ళకి మెయిల్ చేయమని చెప్తారు. సో దీని అన్నిటికి సంబంధించి నా కార్డ్ ఎప్పుడైతే SBI ఇంతకుముందు అయితే క్రెడిట్ కార్డ్ నాది హ్యాక్ అయింది, సో దానికి సంబంధించి దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలనేది అనేది నేను ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో మీరు చూడండి, చూస్తే మీకు ఏం చేయాలనేది మీకు ఫర్దర్గా అర్థమవుతుంది అనమాట. సో తర్వాత వచ్చేసరికి మనకి సాయి బ్రహ్మం అడుగుతున్నారు, తన క్వశ్చన్ ఏంటంటే మా ఆయన అయితే కన్ఫ్యూజన్లో ఉన్నాడంట, Realme 2 Pro తీసుకుంటే బెటరా, Realme U1 తీసుకుంటే బెటరా, లేకపోతే Redmi Note 6 Pro తీసుకుంటే బెటరా అని చెప్పి తనైతే కన్ఫ్యూజన్లో ఉన్నాడంట. సో దీనికి ఏమి లేదు, మీరు Realme ఇంకా ఏమి తీసుకోకపోతే మాత్రం Realme U1 తీసుకోండి, ఇది బెటర్ ఆప్షన్ అవుతుంది మీకు వచ్చేసరికి. మీరు తర్వాత కెమెరా పరంగా చూసుకుంటే Redmi Note 6 Pro బెటర్గా ఉంటుంది. బట్ వచ్చేసరికి మీకు ఆల్రౌండర్ కావాలంటే U1 బెటర్ అని చెప్తాను. సో మీకు ప్రాసెసర్ పరంగా మీరు
ఎక్కువ గేమ్స్ ఆడినా సరే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, లుక్ పరంగా చాలా బాగుంటుంది. సో అప్డేట్స్ విషయంలో వచ్చేసరికి వీళ్ళు ఈ మధ్య అప్డేట్స్ కూడా బాగానే ఇస్తున్నారు. సో నన్ను అడిగితే U1 సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. తర్వాత క్వశ్చన్ వచ్చేసరికి సునీల్ అడుగుతున్నారు, నాని అన్న ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి కూపన్స్ ఎక్కడి నుండి తీసుకోవాలి? సో కూపన్స్ ఎక్కడి నుండి తీసుకోవాలంటే మీరు ఏ ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలీ ఎక్స్ప్రెస్సా, లేకపోతే ఈ విధంగా ఎన్నైతే మనకి ఈ కామర్స్ ఉన్నాయో వీటికి సంబంధించి మనం గూగుల్లో సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో కూపన్ బజార్ అని ఒకటి ఉంది, అందులో కూడా మనకి దొరుకుతూ ఉంటాయి. అలాగే చాలా ఉన్నాయి వెబ్సైట్లు, అక్కడ మనకు కూపన్స్ దొరికితే మీరు చూసుకొని ఆ కూపన్స్ని తీసుకొచ్చి మీరు రిడీమ్ చేసుకొని చూడడమే. ఇదివరకు బాగుండే, ఇప్పుడు వచ్చేసరికి చాలా వరకు తగ్గిపోయినాయి. చాలామంది ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తున్నారు. కూపన్స్ రావడం తగ్గినాయి, వచ్చినా సరే కూపన్స్ మనకి ఎక్కువ మంది వాడేయడం వల్ల ఏంటంటే తొందరగా ఎక్స్పైర్ అయిపోతున్నాయి అనమాట. ఇదైతే ఒకటి ఉంది. ఇంకోటి వచ్చేసరికి మనకి డేటా స్టోర్ చేయడానికి బెస్ట్ సొల్యూషన్ చెప్పండి. సో ఏ డేటా స్టోర్ చేయడానికి బెస్ట్ సొల్యూషన్ అడుగుతున్నారు నాకైతే అర్థం కాలేదు. కానీ మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇలాంటి ఏమైనా స్టోర్ చేయాలి అనుకుంటే మీకు గూగుల్ ఫోటో అనేది ఒక యాప్ అయితే ఉంటుంది, మనకి గూగుల్ డైరెక్ట్గా ఇస్తుంది, అది మనకి ఫ్రీగా దొరుకుతుంది అనమాట. సో అందులో మీరు వీటిని అయితే స్టోర్ చేయొచ్చు, అది క్లౌడ్లో స్టోర్ అవుతుంటుంది. అలాగే మనకి క్లౌడ్కి సంబంధించి చాలా అప్లికేషన్స్ అలాగే చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. క్లౌడ్లో కూడా మీరు అయితే చేయొచ్చు, మెగా క్లౌడ్ అనుకుంటా. సో అదైతే మనకు 50 GB వరకు ఫ్రీ ఇస్తుంది. సో మీరు 2-3 అకౌంట్లకి క్రియేట్ చేసుకున్నారంటే మీకు అలాగే 100 GB 200 GB అయితే వచ్చేస్తుంటాయి, వాటిలో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకోటిసరికి వీడియో స్క్రాప్ యాప్ మొబైల్లో ఎలా యూజ్ చేయాలి? నా మొబైల్ డివైస్ నేమ్ శాంసంగ్ గెలాక్సీ J2, ఓకే 2016 మొబైల్ వాడుతున్నట్టున్నారు. సో ఇది ఎలా యూజ్ చేయాలంటే ఇప్పుడు వచ్చేసరికి మనకి దీనికి సంబంధించి మనకి యాప్ స్టోర్లో అయితే దొరకట్లేదు అనుకుంటా, మనకి అంటే ప్లే స్టోర్లో అయితే దొరకట్లేదు. మీరు వచ్చేసరికి గూగుల్లో సెర్చ్ చేయండి, మీరు వచ్చే వీడియో స్క్రాప్ నౌ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అయితే దొరుకుతుంది. వీడియో స్క్రాప్ నౌ ఏపీకే అని చెప్పి మీరు సెర్చ్ చేసినట్టయితే మీకు గూగుల్లో అయితే మీకు ఆ అప్లికేషన్ అయితే దొరుకుతుంది. ఆ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకొని ఒకసారి యూజ్ చేసి చూడండి. మీ మొబైల్లో పనిచేస్తుందా లేదనేది నాకైతే తెలీదు, మీరు ఇన్స్టాల్ చేసుకొని ట్రై చేయొచ్చు. సో తర్వాత ఒకసారి మనకి నాగరాజు తిరుమని అడుగుతున్నారు, హలో నా మొబైల్ నోకియా 6.1 ఓరియో ఉండగా కాల్ రికార్డ్ అయ్యేది, అప్డేట్ 9.0 పై వచ్చిన తర్వాత కాల్ రికార్డింగ్ అవటం లేదు, కాల్ రికార్డ్ అయినా నా వాయిస్ వస్తుంది, ప్లీజ్ హెల్ప్ మీ బ్రో. సో ఈ ప్రాబ్లం అనేది చాలా మొబైల్స్లో ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు వచ్చరికి వన్ సైడే కాల్ అనేది రికార్డ్ అవుతుంటుంది, అంటే మన కాల్ అయితే మన వాయిస్ రికార్డ్ అవుద్ది, లేదంటే అవతల వాళ్ళ వాయిస్ రికార్డ్ అవుతుంది. ఇది వచ్చరికి సాఫ్ట్వేర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే సాఫ్ట్వేర్లో వీళ్ళు కావాలని కొన్ని వాటిలో పెడతారు. ఇంతకుముందు వచ్చరికి శాంసంగ్లో కూడా ఇదే ప్రాబ్లం ఉంది, తర్వాత వాళ్ళు క్లియర్ చేశారనమాట. కొన్ని కంట్రీలు ఇప్పటికి కూడా మనకి కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఉండదు. సో ఎందుకంటే ఆ కంట్రీస్ వాటిని ఒప్పుకోవు. సో అదేవిధంగా ఇప్పుడు మనకి నోకియా ఇప్పుడు ఏదైతే ఈ పై అప్డేట్ తీసుకొచ్చిందో ఈ పై అప్డేట్లోనే వీళ్ళు ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. విడిగా మీరు ఎన్ని సాఫ్ట్వేర్ యూజ్ చేసినా ఈ ప్రాబ్లం అయితే ఇలాగే ఉంటుందన్నమాట. సో వాళ్ళు మళ్ళీ అప్డేట్లో ఫిక్స్ చేసే వరకు వెయిట్ చేయాలి. ఇది ఒక విధంగా చెప్పాలంటే బగ్ అని చెప్పలేము, ఇది కావాలని ఆఫ్ చేసేస్తుంటారనమాట కాల్ రికార్డింగ్. సో తర్వాత వచ్చేసరికి మనకి రాజేష్ అడుగుతున్నారు, హాయ్ అన్న బేటా అంటే ఏమిటి, UI అంటే ఏమిటి? దీని మీద నేను ఆల్రెడీ గతంలో ఒక వీడియో అయితే చేశాను, ఒకసారి ఆ వీడియో చూస్తే మీరు పూర్తిగా క్లారిటీ వస్తుంది. ఇక్కడ నేను సింపుల్గా చెప్తాను, UI అంటే ఏమి లేదు, యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. సో ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ మొబైల్స్ మనం ఏ మొబైల్ చూసినా సరే ఒక్కొక్కరిది ఒక్కొక్క యూనిక్ ఉంటుంది, అంటే యూజర్ ఇంటర్ఫేస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం మీరు షౌమీ వాడుతున్నారంటే వాళ్ళది వచ్చేసరికి MIUI ఉంటుంది అనమాట, MI యూజర్ ఇంటర్ఫేస్. వాళ్ళు లుక్ అంతా లోపలంతా డిజైన్ అంతా ఉండదు, వేరుగా ఉంటుంది, కాకపోతే రన్ అయ్యేది ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ మీదే. అలాగే ఒకసారి శాంసంగ్ చూసుకుంటే మనకి శాంసంగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మనకి హువావే కనుక చూసుకున్నట్టయితే వాళ్ళు వచ్చేసరికి ఎమోషనల్ UI వాడతారు. అలాగే మనకి ఒప్పో చూసుకుంటే కలర్ OS అంటది, మనకి వివో చూసుకుంటే ఫన్ OS అంటది. సో ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క UI అనేది వాడతారు. వాళ్ళ యూజర్ ఇంటర్ఫేస్ అది యూనిక్ అనమాట, వాళ్ళకి ఒక గుర్తింపు. ఆ UI చూడంగానే అదొక గుర్తింపు, ఇది పలానా మొబైల్ అనేది వాళ్ళ గుర్తింపు కోసం అని వీళ్ళు డెవలప్ చేసుకుంటారు. డైరెక్ట్గా ఆండ్రాయిడ్ స్టాక్ రామ్ తెచ్చుకొని స్టాక్ రామ్లో కొన్ని మోడ్స్ చేసుకొని వీళ్ళు తగ్గట్టుగా వీళ్ళు డిజైన్ చేసుకునే దాన్ని UI అంటారు, దీన్ని యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఇక బేటా అనేది ఏంటంటే డైరెక్ట్గా మనకి పబ్లిక్గా రానిది, అంటే డైరెక్ట్గా మనకి ఇంకా వాళ్ళు రిలీజ్ చేయకుండా ఏదైతే డెవలపర్స్ మోడ్లోనే ఉంటుంది, అంటే ఇంకా డెవలపింగ్ మోడ్లోనే ఉండగానే కొంచెం మందికి బేటాగా పంపిస్తారు. ఇది ఎందుకు పంపిస్తారంటే సపోజ్ నేను బేటా వాడి దాంట్లో ఏమైనా బగ్స్ ఉంటే నేను వాళ్ళకి ఎప్పటికప్పుడు నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను అనమాట, ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాను. అప్పుడు వాళ్ళు ఆ బగ్స్ని ఫిక్స్ చేసుకుంటుంటారు. దీనికోసం ఏం చేస్తారంటే బేటా రిజిస్టర్స్ ఎవరైతే ఉంటారో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది బేటాని. ఎవరు పడితే వాళ్ళు కామన్గా మామూలు నార్మల్ పీపుల్స్ వాడేది కాదు బేటా వచ్చేసరికి. దాని మీద ఒక అవగాహన ఉండాలన్నమాట. బేటా వాడేటప్పుడు మనకి ఏమైనా బగ్స్ వస్తే వాళ్ళకి ఫీడ్బ్యాక్ పంపిస్తూ ఉండాలి, వాళ్ళు కూడా దాన్ని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేస్తుంటారు, అంటే బగ్స్ని ఫిక్స్ చేస్తుంటారు. ఇది బేటా అంటారు. స్టేబుల్ ఎప్పుడు అవుతుందంటే ఇందులో ఎటువంటి బగ్స్ లేవు, ఆల్మోస్ట్ 98% క్యూర్గానే ఉంది అనుకున్న టైంలో దీన్ని స్టేబుల్ వర్షన్ కింద అయితే మార్కెట్లో వదులుతారు. వదిలిన తర్వాత అప్పుడు అందరికీ స్టేబుల్ వర్షన్ అనేది అందరికి అప్డేట్లో వస్తుంది. అప్పుడు మనకి ఏమైనా చిన్న బగ్స్ ఉంటే వాటిని నెక్స్ట్ అప్డేట్లో చిన్న అప్డేట్స్లో వాటిని ఫిక్స్ చేస్తుంటారు. అందరికి వచ్చిన తర్వాత ఇంకొన్ని బయటపడుతుంటాయి, అప్పుడు నెక్స్ట్ అప్డేట్లో అయితే ఫిక్స్ చేస్తారు. అప్పుడు దాకా అది బేటాగానే ఉంటుందన్నమాట.
అనమాట. సీను అడుగుతున్నారు, అన్న నిన్న రిలీజ్ అయిన ఫిలిప్స్ టీవీలో 10,000 రూపీస్ మోడల్ కొనొచ్చా, ఇందులో స్మార్ట్ ఫీచర్ ఉంటాయా, గేమ్ ఆడొచ్చా, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఉన్నా. ఓకే, సో తను వచ్చరికి నిన్న నేను ఫిలిప్స్ టెక్ న్యూస్లో చెప్పాను, తను ఫిలిప్స్ వచ్చరికి 22 ఇంచెస్ నుంచి 65 ఇంచెస్ వరకు మనకి టీవీస్ని అయితే లాంచ్ చేసింది. సో మీరు చెప్పే ఏదైతే 10,000 రూపీస్ టీవీ ఉందో ఇది వచ్చరికి 22 ఇంచెస్ ఫుల్ హెచ్డి టీవీ. ఇది స్మార్ట్ టీవీ కాదు, ఇందులో మీరు ఎటువంటి గేమ్స్ డైరెక్ట్గా ఆండ్రాయిడ్తో అయితే ఆడలేరు. సో మీరు విడిగా ఏమైనా ప్లే స్టేషన్ కానివ్వండి, ఎక్స్బాక్స్ కానీ ఇవి కనెక్ట్ చేసి ఆడుకోగలరు, కానీ విడిగా అయితే దీంట్లో డైరెక్ట్గా యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవడం ఉండదు. మీరు దాన్ని స్మార్ట్గా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే గూగుల్ క్రోమ్ కాస్ట్ కానివ్వండి, లేకపోతే ఆండ్రాయిడ్ బాక్స్ కానివ్వండి, లేకపోతే అమెజాన్ ఫైర్ స్టిక్ కానివ్వండి, ఇవన్నీ విడిగా కొనుక్కొని ఇన్సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అది స్మార్ట్గా మారుతుంది, అప్పుడు వరకు అది స్మార్ట్ అయితే కాదు. ఈశ్వర్ రాజ్ అడుగుతున్నారు, తను వచ్చేసరికి హానర్ ప్లే అయితే యూజ్ చేస్తున్నారంట. సో ఇందులో వచ్చేసరికి డాల్బీ అట్మాస్ యూజ్ చేయొచ్చు ఆడియో కింద. సో ఏమైనా ప్రాబ్లం వస్తుందని చెప్పి తను అడుగుతున్నారు. సో నా దగ్గర అయితే మొబైల్ లేదు, ఈ మొబైల్లో కనుక మీకు ఆ ఫీచర్ ఉంటే వాడచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ ఫీచర్ లేని దాన్ని మీరు డాల్బీగా మార్చుకోవడానికి అయితే కుదరదు, అది హార్డ్వేర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. దానికంటూ సపరేట్ హార్డ్వేర్ ఉంటుంది, ఆ హార్డ్వేర్ బేస్ చేసుకొని మీకైతే రన్ అవుతుంది. మీకు సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే చాలా దొరుకుతున్నాయి, మీకు ప్లే స్టోర్లో 7.1, 5.1, డిటిఎస్, డాల్బీ అని చెప్పేసి చాలా అయితే దొరుకుతుంటాయి. బట్ అసలు వాటన్నిటిని నమ్మకండి, అన్ని ఫేక్ అవి. సో అవన్నీ ఉన్నప్పటికీ మాత్రకి మీకు ఏదైతే హార్డ్వేర్ ఇచ్చే అవుట్పుట్ ఉంటుందో అవుట్పుట్ని అయితే అవి ఇవ్వలేమన్నమాట. సో బిఎంకే అడుగుతున్నారు, అన్న రెడ్మీ నోట్ 5 ప్రో వర్సెస్ రెడ్మీ నోట్ 6 ప్రో బెస్ట్ ఏదంటున్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు మీకు రెడ్మీ నోట్ 6 ప్రో బెస్ట్ ఆప్షన్ అవుతుంది రెడ్మీ నోట్ 5 ప్రోతో కంపేర్ చేస్తే. రెండు సేమ్ మొబైల్సే, బట్ వచ్చేసరికి మీకు ఇందులో మనకి డిస్ప్లేకి నాచ్ ఉంటుంది, కొంచెం డిస్ప్లే సైజ్ పెద్దది ఉంటుంది. అలాగే మనకి రేర్ కెమెరా కానివ్వండి, ఫ్రంట్ కెమెరా కానీ చేంజెస్ చూడడానికి ఉంటుంది. అంటే రేర్ కెమెరా వచ్చేసరికి మనకి అపాచ్యూర్ చేంజ్ అయితే చేశారు, 1.8 ఉన్నట్టుంది. సో ఫ్రంట్ కెమెరాకి వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ కెమెరా కూడా యాడ్ చేశారు. సో ఈ ఓవరాల్గా చూసుకుంటే మనకి రెడ్మీ నోట్ 5 ప్రో కన్నా రెడ్మీ నోట్ 6 ప్రో బెటర్ ఆప్షన్ అవుతుందన్నమాట మీరు తీసుకోవాలి అనుకుంటే. సో తర్వాత వచ్చేసరికి లక్ష్మణ్ అడుగుతున్నారు, సో తను వచ్చేసరికి 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి తను ఎంఐ మొబైల్ అయితే వాడుతున్నారంటే, అది 430 ప్రాసెసర్ మొబైల్. సో ఇందులో వచ్చేసరికి టర్బో ఛార్జింగ్ వర్క్ అవుతుందని అడుగుతున్నారు. ఖచ్చితంగా వర్క్ అవుతుంది. సో తర్వాత వచ్చేసరికి ఎంఐ ఛార్జింగ్ కంటే స్పీడ్గా టర్బో ఛార్జింగ్ అవుతుందని అంటున్నారు. సో ఖచ్చితంగా అవ్వదు. మీకు ఏదైతే ఛార్జర్ ఉందో టర్బో ఛార్జర్, ఫాస్ట్ ఛార్జర్, ఆ ఫాస్ట్ ఛార్జర్ మీకు సపోర్ట్ చేయాలంటే మీ మొబైల్లో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండాలి. సపోర్ట్ లేకుండా మీకు అవ్వదు. మీరు ఎంఐ ఛార్జర్తో ఛార్జ్ చేసేటప్పుడు ఎంత టైం అయితే తీసుకుంటుందో టర్బో ఛార్జర్ యూజ్ చేసినా అంతే టైం అయితే తీసుకుంటుంది. టర్బో ఛార్జర్కి హౌ మచ్ అన్న టెక్ న్యూస్లో చెప్పు అన్న ప్లీజ్. దీనికి టెక్ న్యూస్లో చెప్పడం ఎందుకు, క్యూఎన్లో చెప్తే సరిపోద్ది. సో టర్బో ఛార్జర్ ఎంత ఉందంటే నేను ఎలా చెప్తాను, దాని ఛార్జెస్ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా ఉంది. మోటార్లో వచ్చేసరికి 700కి అమ్ముతుంది. సో మోటార్లో తీసుకోండి, మీకు మంచి బ్రాండెడ్ అది. సో మీకు ఆన్లైన్లో అయితే అవైలబుల్లో ఉంది. కార్తీక్ అడుగుతున్నారు, అన్న మనం యూట్యూబ్లో టాపిక్ ఎలా వెతకాలి అన్న, హౌ టు ఎర్న్ ఫ్రమ్ బ్లాగర్ అండ్ ఫేస్బుక్ మానిటైజేషన్. సో ఫేస్బుక్ మానిటైజేషన్లో వచ్చేసరికి చాలా అంటే చాలా లుసుకులు ఉన్నాయి. సో అందుకే నేను దాని మీద ఒక వీడియో కూడా చేద్దాం అనుకున్నాను, కానీ నాకే అర్థం కాలేదు వాళ్ళు ఏయో కండిషన్స్ అయితే పెడుతున్నారు. సో అది అందుకే స్కిప్ చేశాను. రానున్న రోజుల్లో అందులో మనకి మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది, కానీ బట్ వచ్చేసరికి ఇప్పుడున్న కండిషన్స్, టర్మ్స్ కొంచెం కష్టంగా అయితే ఉన్నాయి. సో తర్వాత వచ్చేసరికి మీరు బ్లాగర్ నుంచి ఎలా సంపాదించాలంటే దీనికి కూడా మీకు యాడ్సెన్స్ని అయితే యాక్టివేట్ చేసుకోవాలి. మీకు దీనికి సంబంధించి యూట్యూబ్లో చాలా రకాలైన వీడియోస్ అయితే దొరుకుతున్నాయి. సో మీరు మీరు గూగుల్ యాడ్సెన్స్ యూజ్ చేయండి, లేదంటే థర్డ్ పార్టీ యాడ్సెన్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. బట్ ఒకసారి థర్డ్ పార్టీ యాడ్సెన్స్ మీరు యూజ్ చేయడం వల్ల ఫర్దర్గా ఫ్యూచర్లో మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం అయితే వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళు వచ్చరికి ఇష్టం వచ్చిన యాడ్స్ ఏది కావాలంటే అది యాడ్ ప్లే చేసేస్తారు, మీకు డబ్బులు కూడా ఎక్కువ ఇస్తారు. బట్ వచ్చరికి ఏది పడుతుంది మీకు ఫారెన్ సైట్లకు సంబంధించి యాడ్స్ ఇచ్చేసినా సరే. సో తర్వాత మీరు వచ్చేసరికి యూట్యూబ్లో టాపిక్ ఎలా ఎంచుకుంటారంటే గూగుల్ ఇంకేం లేదు, నేను ఒక టాపిక్ అనుకున్నాను అనుకోండి, ఏదో ఒక టాపిక్ అనుకున్నానంటే ఆ టాపిక్ గురించి గూగుల్ సెర్చ్ చేస్తాను. గూగుల్ సెర్చ్ చేస్తే చాలా టాపిక్స్ దాని మీద చాలామంది చాలా రకాలుగా అయితే వివరణ ఇస్తారు. అన్నిటిని చదివి మనకంటూ మనం అండర్స్టాండ్ అంటే మనం దాని మీద ఒక అవగాహన తెచ్చుకొని మనకంటూ ఒక స్క్రిప్ట్ని ప్రిపేర్ చేసుకొని ఆ టాపిక్ మీద వీడియో చేయడమే. తర్వాత వచ్చేసరికి రఫీ షేక్ అడుగుతున్నారు, అన్న అండర్ 50Kలో ఒక మంచి వీడియో అండ్ ఫోటో ఎడిటింగ్కి ఒక ల్యాప్టాప్ చెప్పు అన్న ప్లీజ్ అన్న, ఒకటి సజెస్ట్ చెయ్యి అన్న. సో మీరు 50,000లో ఉన్నారు కాబట్టి మీకు వచ్చేసరికి ఇక్కడ i3 కానీ i5 ప్రాసెసర్ ఉన్నది తీసుకోండి. మనకి 8th జనరేషన్ 7th జనరేషన్లో అయితే దొరుకుతాయి. 8GB ర్యామ్ ఉండేది చూసుకోండి, 2GB గ్రాఫిక్ కార్డు ఉండేలాగా చూసుకోండి. ఇంకా తర్వాత వచ్చేసరికి ఇందులో SSD ఇస్తున్నాడా లేదని చూసుకోండి. SSD ఇస్తే మంచిదే, 128GB ఇవ్వచ్చు ఇస్తే, లేకపోతే అది కూడా లేకుండా పోవచ్చు. లేదంటే 1TB మీకు హార్డ్ డిస్క్ అయితే దొరుకుతుంది. ఏ బ్రాండ్ తీసుకోవాలని నేను
చెప్పని మీరు నేను చెప్పిన స్పెసిఫికేషన్స్లో ఏ బ్రాండ్లో మీకు తక్కువగా వస్తుందో చూసుకొని దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. మీకు వీడియో ఎడిటింగ్కి అలాగే వచ్చేసరికి మీకు ఫోటో ఎడిటింగ్ సరిపోతుంది ఇది వచ్చేసరికి. తర్వాత వచ్చేసరికి ఎంకే రెడ్డి అడుగుతున్నారు, పోకో F2 మొబైల్ ఎప్పుడు వస్తుంది చెప్పండి, సీయింగ్ మెనీ రూమర్స్ ఇన్ యూట్యూబ్. సో మీరే అంటున్నారు చాలా రూమర్స్ యూట్యూబ్లో వస్తున్నాయి, అది రూమర్సే. సో రూమర్స్ని మీరు ఎప్పుడు పట్టించుకోమాకండి. ఇప్పుడు వరకు దాని మీద సరైన ఇన్ఫర్మేషన్ ఎవరికి లేదు ఎప్పుడు వస్తుంది అనే దాని మీద. నెక్స్ట్ ఇయరే రావచ్చు, ఈ ఇయర్ అయితే మనం దీన్ని స్కిప్ చేసేయాల్సిందే, వచ్చే ఛాన్స్ అయితే లేదు. తర్వాత వచ్చేసరికి రాహుల్ రెడ్డి అడుగుతున్నారు, మీరు మొబైల్ స్క్రీన్ గురించి చెప్పేటప్పుడు అనుకుంటా 19:9 అలాగే 18 ఆస్పెక్ట్ రేషియో అంటారు కదా, రేషియో అంటే ఏంటి, ఆస్పెక్ట్ రేషియోని ఎలా డిఫైన్ చేస్తారు Q&Aలో చెప్పండి. సో ఆస్పెక్ట్ రేషియోని ఎలాగ మనం చేస్తారు అంటే ఇవి వచ్చేసరికి మనకి పిక్సెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజు ఇది ఫుల్ హెచ్డి అనుకోండి, ఇప్పుడు ఇది ఫుల్ హెచ్డి అనేసరికి మనకి ఎలా ఉంటుందంటే ఇటు నుంచి ఇటు వచ్చేసరికి మనకి 1080p పిక్సెల్స్ వరకు ఉంటాయి, ఇటు నుంచి కిందకు వచ్చేసరికి మనకి 1920 పిక్సెల్స్ వరకు ఉంటాయి అనమాట. దాన్ని మనం ఫుల్ హెచ్డి అనేసి పిలుస్తుంటాం, 1080p పిక్సెల్స్ అని చెప్పి పిలుస్తుంటాం. వీటిని మనం ఏంటంటే 16:9 ఆస్పెక్ట్ రేషియో అంటారు. మీకు ఇక్కడ నేను ఒక చార్ట్ చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఆస్పెక్ట్ రేషియో ఎలా చేంజ్ అవుతూ ఉంటుంది అనేది. సో ఆస్పెక్ట్ రేషియో అనేది ఒక టైప్లో అయితే ఉండదు, మనకి దేని ఆస్పెక్ట్ రేషియో ఎంత ఉంటుంది అనేది మనకి ఈ వెడల్పు ఈ పొడుగు ఇది చెప్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చే ఏవైతే మొబైల్స్ ఉన్నాయో మనకి 19:9 ఆస్పెక్ట్ రేషియో అని చెప్తున్నాం కదా. సో దీని అర్థం ఏంటంటే మనకి మొబైల్ అనేది కొంచెం పొడుగు ఎక్కువ ఉంటుంది. సో ఏదైతే ఈ వెడల్పు ఉందో గతంలో వచ్చినంతే ఉంది. సో ఈ పొడుగు అనేది కొంచెం పెరిగింది కాబట్టి మనం 19:9 అలాగే 18:9 అలాగే 16:9 సో ఇలాగైతే మనం పిలుస్తున్నాం. త్వరలో మనకి 21:9 ఆస్పెక్ట్ రేషియోతో సోనీ ఒక మొబైల్ అయితే తీసుకురాబోతుంది. గతంలో ఆల్రెడీ ఎల్జీ తీసుకొచ్చేసింది. సో ఇప్పుడు వచ్చేసరికి సోనీ తీసుకురాబోతుంది, అది ఇంకా పొడుగు ఉంటుంది అనమాట మొబైల్ వచ్చేసరికి. అందుకని మనకి 21:9 ఆస్పెక్ట్ రేషియో అయింది. మామూలుగా చూసుకుంటే మనం ఇప్పుడు వాడేయన్ని 19:9 ఆస్పెక్ట్ రేషియోతో ఉంటున్నాయి. సో తర్వాత వచ్చేసరికి శ్రీనివాస్ అడుగుతున్నారు, సో తను వచ్చేసరికి DJI Osmo పాకెట్ కెమెరా తీసుకోవచ్చా, ఫోటోగ్రాఫర్స్కి యూజ్ అవుతుందా చెప్పు అన్న, అన్బాక్స్ చేయమని అడుగుతున్నారు. నేను అన్బాక్స్ అయితే చేయను, అది కాస్ట్ కూడా చాలా ఎక్కువ, 24,000 అనుకుంటా, 24,400 ఎంత ఉంది దాని ప్రైస్. సో మీరు ఫోటోగ్రాఫర్స్కే యూజ్ అవుతుందంటే అసలు యూజ్ అవుతుంది. ఇది వాళ్ళ గురించి కాదు, మీరు ఫోటోగ్రాఫర్స్ అంటే ఓన్లీ DSLRే, మీరు అదే వాడాలి. ఈ అన్ని డిజిటల్ కెమెరాస్ వీటి వల్ల మీకు అసలు యూజ్ ఏమీ ఉండదు. మరి ఇది ఎవరికి యూజ్ అంటే ఎవరైతే ఎక్కువ షికారులు చేస్తుంటారో, అంటే మీరు దేశ పర్యటన అంటారు చూసారా, ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంటుంది. మీరు మౌంట్స్ ఎక్కుతుంటారు, అక్కడిక్కడ తిరుగుతుంటారు, సైక్లింగ్ చేస్తుంటారు, సో పరిగెడుతుంటారు, వీటికి యూజ్ అవుతుంటుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి స్టేబుల్గా ఉంటుంది అనమాట. సో మనకి స్టెబిలైజేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది, వాళ్ళకి యూజ్ అవుతుంది తప్పితే మీకు ఫోటోగ్రాఫర్స్కి అయితే యూజ్ అయ్యే ప్రోడక్ట్ అయితే కాదు అది. సో ఫ్రెండ్స్ ఈరోజు నేను Q&Aలో పిక్ చేసిన క్వశ్చన్స్ అను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.